సరే ఒకసారి మీ మమ్మీకి కావాలి. ఇంట్లోనే ఉంటుందా ఇప్పుడు? ఉంటుంది సార్. ఒక్కసారి ఫోన్ మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి. హలో మా. హలో హలో ఆమా చెప్పు. ఇట్లాగా ఇంటర్వ్యూకి వచ్చా నేను. అట్లా సార్ మీతోటి మాట్లాడతారంట. అయ్యి హలో నమస్తే సార్. అమ్మ నమస్తే అమ్మా. అయితే మీ కూతురు మంచి మంచి సాంగ్స్ పాడుతుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అది దేవుడు దయ, మీ దయ. ఓకే. అది దేవుడు ఆ పిల్ల రాసి పెట్టిండ్రు, మీరు కొద్దిగా చెయ్యని చెప్తుండ్రు, కొద్దిగా లైన్ లేక వస్తుంది. ఓకే. అంటే తిను అంటే హైదరాబాద్ వస్తున్నప్పుడు మీరు పంపించడం జరిగింది కదా, అంటే మీకు ఏమనిపించింది, వెళ్ళి బ్రతకగలదు అని అనుకున్నారా మీరు? యాడికి పోయిన పుల్లాగా వస్తుంది అనుకున్నా. అంతేనా? ఓకే. కాదు, మీకు ఏ పాట ఇష్టం? మీ కూతురు ఏ పాట పాడితే మీకు ఇష్టం? ఏ పాట అంటే శివుడి పాట పాడితే ఇష్టం, కృష్ణుడి పాట పాడితే ఇష్టం. ఓకే. అయితే వీళ్ళ మల్లేశ్వరి వాళ్ళ నాన్నకి ఏం జరిగింది అసలు, ఎట్లా చనిపోయిండు? అది చాలా రాంగ్లే సార్, అవన్నీ మళ్ళీ గుర్తెందుకు. ఓకే. ఓకే. అంటే వీళ్ళని పెంచడానికి నువ్వు చాలా కష్టపడ్డావంట కదమ్మా. అవును సార్, మాకు వయసులోనే 21 సంవత్సరం అయింది ఆయన చనిపోయి. ఓకే. ఓకే. ఈ అమ్మాయి 3వ సంవత్సరం మల్లేశ్వరి. అదే అదే. మళ్ళీ పిల్లోడు సంవత్సరంన్నర. ఓకే. ఎన్ని గేదెలు ఉన్నాయి? పెద్ద అమ్మాయి ఏమో 5వ సంవత్సరం. ఓకే. ఓకే. మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు? 3 గేదెలు ఉన్నాయి సార్. అంటే ఎన్ని అమ్మేసినావు మల్లేశ్వరి గురించి? మల్లేశ్వరి గురించి ఏమన్నా గేదెను అమ్మేసి మీకు డబ్బులు ఇచ్చినావా? ఏందో కొద్దిగా అంతే కానీ మనం ఏం బారు గీలేదు సార్. ఆ అమ్మాయి కష్టం, ఆ అమ్మాయి. అదే